ఉన్నావు కదా. ఏమైంది బ్రో? ఒక అమ్మాయిని చూసినామంటే ఎంతసేపు ఆ పిల్లతో ముచ్చట్లు, ఈ పిల్లతో ముచ్చట్లు, ఆ హెచ్ఆర్ బాగుంది, ఈ పిల్ల చాలా మంది నాన్ ఐటీ జాబ్ చేస్తూ సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ సేఫ్ జోనే చాలా పెద్ద డేంజర్ జోన్ అని. ఓవర్రేవ్ కడదాం. ఈ జాబులు మనకెందుకు, బిజినెస్ చేసుకుందాం. నన్ను పిచ్చిదంటావా? ఈ జన్మలో నీతో మాట్లాడనుపో. మాట్లాడినావు కూల్ కేక్ అన్నా. ఏదో ఒక రోజు వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ ఇచ్చేంత వరకు ఇట్లాగే చూస్తా ఉంటాడు బ్రో. డైలీ 8:30కి వెళ్తుందని టెన్షన్ పడ్డం ఎందుకు? హాస్టల్లో ఉన్న అమ్మాయికి మీ అమర ప్రేమ చెప్పడం ఎందుకు? వెళ్ళి చెప్పు నువ్వెంత ప్రేమిస్తున్నావో, అప్పుడు అర్థం చేసుకుంటుందేమో. రాకేష్, కమ్ టు మై క్యాబిన్. యూ కెన్ డూ ఇట్ రా. ఓకే ఓకే కూల్. హాయ్, చెప్పండి మేడం, పిలిచారు? బయట అందరు ఏం మాట్లాడుకుంటున్నారు నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును మేడం, ఎప్పటించో చెప్పాలనుకుంటున్నా, కానీ మీరు ఎలా తీసుకుంటారో అని. అవునా, సరే నేను ఎలా తీసుకుంటా అనుకుంటున్నావు? పాజిటివ్గానే తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేడం. పాజిటివ్ రెస్పాన్స్. ఓకే, సరే నాకు అర్జెంటుగా ఒక 2000 రూపీస్ కావాలి, ఇస్తావా? 2000? కొంచెం అర్జెంట్. ఓకే, ఒక 5 minutes టైం ఇస్తారా మేడం? ఒక 5 minutes. వీడేంటి? ఈ టీఎల్ ఉన్నాడా? సరే వీడిని బక్రా చేద్దాం. హే కమల్, కమల్ ఏం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని వెయిట్ చేస్తున్నా ఆశ. వీడేశాను. కమల్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి స్వీటీ, నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా? ఆర్డర్ వేయాలి గాని చెప్పు స్వీటీ. వీటియా? హెల్ప్ అన్నావు. సరే 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 చెప్పు స్వీటీ. అంటే అమ్మ కాల్ చేస్తుంది, కాల్ వస్తుంది. అయితే ఏంటి? టాస్క్ చేసి పెడతావా? సరే నువ్వు వెళ్ళి నెమ్మదిగా అత్తయ్యతో మాట్లాడేసిరా, నేను చూసుకుంటాను. అత్తయ్య ఎవరు? నీకు అమ్మ అయితే నాకు అత్తయ్య కదా. సరే పో, నేను హెల్ప్ చేయను. సరే 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 హెల్ప్ సరే స్వీటీ. థ్యాంక్ యూ కమల్. థ్యాంక్స్ ఎందుకు? పని పోని, నీ కథ చెప్తా. ఇప్పుడు ఏమని చేయాలరా? ఓకే, ఒకసారి విన్ చేసి చూద్దాం. హలో, ఒక 2000 కొట్టవరా? రేపు మార్నింగ్ కొట్టేస్తా వెంటనే. ప్లీజ్ కొంచెం అర్జెంట్, ప్లీజ్ రా, అర్జెంట్ అమ్మడే కొట్టేస్తా. ఇంకెవడున్నాడు రా? హలో బ్రో, అర్జెంట్గా ఒక 2000 కావాలి బ్రో, ప్లీజ్ కొంచెం అర్జెన్సీ ఉంది, ప్లీజ్ బ్రో. దీనమ్మ జీవితం, ఒక 2000 కూడా సెట్ కావట్లేదు. ఏ నానటి చేపో ఏమో, దీనమ్మ జీవితం. చాలా ట్రై చేశాను మేడం, సెట్ అవ్వలేదు. రేపు ఈవినింగ్ వరకు టైం ఇస్తే. ఓ టైమా? ఈ జన్మ సరిపోతుందా? అది నీ పరిస్థితి.
ఒక 2000 రూపీస్ సెట్ చేయలేకపోయావు, నన్ను ఎలా మెయింటైన్ చేస్తావు? మ్యామ్ మిమ్మల్ని బాగా చూసుకుంటాను మేడం, ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నా. అవన్నీ కాదు రాకేష్, రియాలిటీలో బతుకు. అవును, నీ శాలరీ ఎంత? 22,000 మేడం. సరే, నీ లవ్ యాక్సెప్ట్ చేస్తాను. నా మంత్లీ మెయింటెనెన్సెస్ నువ్వు చూసుకుంటావా? ఎంత అవుతుంది మేడం? మినిమం 15,000, అంతకంటే తక్కువైతే ఉండదు. అంటే మేడం అప్పు నేనే కట్టేస్తున్నా, ఇంకా అక్క పెళ్లి చేయాలి, ఇంకా హాస్టల్ ఛార్జెస్, ట్రావెల్ ఛార్జెస్, ఇంకా డైలీ రొటీన్ ఖర్చులు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అయినా ఒక అమ్మాయి అవసరాలు చూసుకోలేనోడివి, అవసరమా నీకు ఈ ప్రేమ? కనీసం బైక్ అయినా ఉందా? అంటే మేడం అది లేదు మేడం, మెట్రోకి వస్తున్నా. సరిపోయింది. అసలు ఏముందని లవ్ చేయాలి నేను నిన్ను చెప్పు. చూడు రాకేష్, అయినా నీకు ప్రేమే కావాలనుకుంటే నీ లెవెల్కు తగ్గ అమ్మాయిని చూసుకో, అర్థమవుతుందా? స్థాయిని బట్టి ప్రేమ పుట్టదు మేడం. మీరు చెప్పాక నా లైఫ్ ఏందో నాకు అర్థమైంది. మీ తప్పేం లేదండి మేడం, అయినా 22,000కి నైట్ షిఫ్ట్ చేసేవాడిని ఎవరు ప్రేమిస్తారు లేండి మేడం, వదిలేయండి మేడం. అరే ఎందుకు ఏడుస్తున్నావురా? అరే చెప్పరా బాబు. అరే ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు లేరా. ఆమె నీ ప్రేమ యాక్సెప్ట్ చేయకపోతే అది ఆవిడ తప్పు, నీ తప్పు కాదు కదా. నిన్ను వదులుకున్నందుకు ఆమె బాధపడాలి. రే ఏంట్రా ఆపు, ఏడోకు. ఈ జాబ్ మానేస్తా, బయట వేరే జాబ్ చూసుకుంటే ఎక్కడ. బయట మార్కెట్ బాగాలేదురా, ఒకసారి ఆలోచించుకో. జాబ్ పోతే మళ్ళీ రాదు, ఆలోచించు. ఆమె అన్నదని నువ్వు అలా లేదురా. ఈరోజు అర్థమైంది నా లైఫ్ ఏందన్నది నాకు, నా వల్ల కాదు. నిన్ను హట్ చేసే రైట్స్ ఆమెకి ఎక్కడ ఉన్నాయి? నేను అడుగుతాగు. వద్దురా ప్లీజ్, మీకు అందరికి ఇబ్బంది అవుతారు. ఏంట్రా నువ్వు ఆమె సంగతి చెప్తావు? హలో మేడం, మీతో కొంచెం మాట్లాడొచ్చా? ఎస్, చెప్పండి. మేడం ఒక విషయం అడుగుతాను, చెప్తారా? రాకేష్ మిమ్మల్ని 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు అన్న విషయం మీకు తెలీదా? ఒక రోజు కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేడు అన్న విషయం కూడా మీకు తెలీదా? ఇన్ని రోజుల నుంచి చూసి చూడనట్టు వదిలేసి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే వాడు ఏమైపోతాడు మేడం? కూర్చో. అంత కాదు మేడం, ఫస్ట్ చెప్పండి. ముందు కూర్చో. ఇప్పుడు చెప్పండి. రాకేష్ అంటే నాకు కూడా చాలా ఇష్టం శ్రీకాంత్. అతనికి ఎన్నోసార్లు చెప్పాను ఈ నైట్ షిఫ్ట్స్, నాన్ ఐటీ జాబ్ మానేసి మంచి ఐటీ జాబ్ చూసుకోమని. నీకు చాలా టాలెంట్ ఉంది, ఇక్కడే ఉండి లైఫ్ ఫేస్ చేసుకోకని చాలాసార్లు చెప్పాను. అలా మాట్లాడితేనైనా వింటాడేమో అని అలా మాట్లాడాను. అతను వెళ్ళిపోయాక నా కళ్ళలో నీలాగలేదు తెలుసా? అవునా? అయినా బయట సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు మేడం, ఐటీ జాబ్లు కూడా రావడం లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? మన సిచ్యువేషన్ బాగాలేదనుకుంటూ కూర్చుంటే మన సిచ్యువేషన్ మారదు శ్రీకాంత్. మన ప్రయత్నం ఏదో మనం చేయాలి. అయినా మా కాలేజ్ మెంటర్ రోజు నాకు మెసేజ్ చేస్తున్నాడు, 24 lakhs ప్యాకేజ్. నాతో ఎంత బాగా మాట్లాడతాడో తెలుసా? అయినా కూడా నేను రాకేష్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అందమైన అమ్మాయిల దగ్గర అందరూ అలానే ఉంటారు మేడం, అన్నీ అయిపోయాక తెలుస్తాయి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటో అని. నేను ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను. అందంగా ఉన్నాడని, బాగా డబ్బులున్నాయని ఎవరితో పడితే వాళ్ళతో నేను క్లోజ్గా ఉండను. రాకేష్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ నాన్ ఐటీ కంపెనీలోనే ఉంటే తర్వాత పుట్టే పిల్లల్ని కూడా సరిగ్గా చదివించుకోలేం. ఇప్పుడు అవన్నీ కాదు మేడం, ప్లీజ్ వెళ్ళి మాట్లాడండి వాడితో. లేదు, బాధపడినివ్వండి. కనీసం ఆ బాధ అయినా అతన్ని కొత్త జాబ్ చూసుకునేలా చేస్తుంది.
ఇక్కడ జరిగిందంతా అతనితో ఏం చెప్పకు. చెప్తే మా ప్రేమ మీద పట్టు. ఇంత కఠినంగా ఉంటారా మేడం? సర్లేండి.